పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరైతే యశస్విని రెడ్డి ఉన్నారో దానికి సంబంధించి కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, తీవ్ర ప్రభావం ఎన్నో రకాలుగా కారణాలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బిగ్గా ఊహించని బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. రెబల్ అభ్యర్థి గెలవటం జరిగింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ రెడ్డి విజయం సాధించారు 82 ఓట్ల మెజారిటీతో. ఒకవైపు పాలకుర్తి నేత ఝాన్సీ రెడ్డికి ట్రిపుల్ షాక్ అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఎన్నో వివాదాలు ఎదుర్కొంటున్నటువంటి ఝాన్సీ రెడ్డికి ఎప్పుడు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నడిరోడ్డు పనులు తీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. సో మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ 3650 మెజారిటీతో ఇవాళ 82% మెజారిటీతో గెలవడం జరిగింది. మొత్తానికి పోటాపోటీగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత ఊళ్ళోనే కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగలటం మొత్తానికి చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి. ఎందుకంటే తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఇటు కాంగ్రెస్ అభ్యర్థి రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేంద్ర 82 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. ఒక్కసారిగా మనం విజువల్స్ చూస్తుంటే రెబల్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ యొక్క విజయాన్ని ఒకవైపు గ్రామ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో జరిగింది ఈ ఘటన. పాలకుర్తి కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పాలి. సొంతం గ్రామంలోనే ఇటు చెర్లపాలెంలో ఝాన్సీ రెడ్డి బలపరిచినటువంటి అభ్యర్థి ఓటమి ఒక్కసారిగా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థికి సంబంధించి ధర్మారపు మహేష్ని ఒక విజయాన్ని సక్సెస్ చేసుకుంటూ ఉన్నారు అండ్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వేణు మనకి అందుబాటులో ఉన్నారు. వేణు, ఒకవైపు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డికి ఊహించని షాక్, అసలు కారణాలు ఏమై ఉంటాయి అనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంలో గత కొద్ది రోజుల నుంచి స్థానికంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ సీనియర్లను, ద్వితీయ శ్రేణి నేతలను, శ్రేణులను పట్టించుకోవట్లేని ఆరోపణలున్నాయి. తన వైఖరికి నిరసనగా కాంగ్రెస్ నుంచి కీలక నేతలంతా బయటకు వచ్చి రెబెల్ వర్గంగా ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ వాళ్ళందరికీ అవకాశం ఇస్తుందని భావించినా కూడా తాను తన సొంత నిర్ణయంతో ప్రజల ఆదరణ అభ్యర్థులకి తాను టికెట్ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎమ్మెల్యే ఎన్నికలను మించిపోయి ఆమె ర్యాలీలు చేశారు, ప్రచారం నిర్వహించారు. ఇక తన స్వగ్రామం చెర్లపాలెం లోపల అది తనకు రెఫరెండం, ఇది నా సొంత ఊరు, ఇక్కడ హనుమాన్ల పేరు నిలబడాలంటే మీరు నా అభ్యర్థిని గెలిపించాలంటూ ఒక బీఆర్ఎస్ అభ్యర్థిని వారం క్రితమే పార్టీలో చేర్చుకుని ఆమె అభ్యర్థిగా నిలబెట్టారు. సో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటయ్యారు. తనకు అసమ్మతి నేతలంతా ఒక్కటై ఒక రెబెల్ అభ్యర్థిని బరిలోకి దించారు. దాంతో పాటుగా ప్రస్తుతం అక్కడ కీలక నేత హరిప్రసాద్ తన స్వగ్రామం సోమారంలో కూడా ప్రజాదరణ అభ్యర్థిని నిలపాలని చెప్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి తన సొంత అనుచరుని నిలబెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా ఇష్టారీతన దాదాపు కీలకమైన గ్రామాలు సోమారము, అదేవిధంగా చెర్లపాలెం, ఈ గ్రామాల్లో అభ్యర్థులు నిలబెట్టుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ మెజార్టీతో కూడా వీళ్ళంతా విజయం సాధిస్తున్న పరిస్థితి. చెర్లపాలెంలో దాదాపు 4 సార్లు ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా కూడా అభ్యర్థులంతా కూడా దారుణంగా ఓటమి పాలేదు. దాదాపు 1 కోటికి పైగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 1800 నుంచి 2100 ఓట్లు ఉన్నాయి. మైనర్ పంచాయతీ అయినప్పటికీ కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి పంపకాలు చేసినా కూడా ఓటమి పాలైంది. ఇక సొంత గ్రామం చెర్లపాలెంలో ఓటమి పాలవడం, అదేవిధంగా మడిపెల్లి తన కీలక అనుచరుని అక్కడ అభ్యర్థిగా బలపరిచారు. అయినా కూడా అక్కడ రెబెల్ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. రామలింగం 750 ఓట్ల భారీ మేరతో గెలిపించారు. ఇక సోమారం గ్రామము కాకినాడ హరిప్రసాద్ తన గ్రామంలో కూడా హరిప్రసాద్ ను పార్టీని సస్పెండ్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. తన అభ్యర్థిని ఓడించాలంటూ కూడా దాదాపు 4 సార్లు అక్కడ భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. అక్కడ కూడా లింగమూర్తి, ఆ రెబెల్ అభ్యర్థి లింగమూర్తి 92 ఓట్ల మేయర్తో గెలుపొందారు. ఈ విధంగా తాను ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి కీలక స్థానాలతో పాటు తన స్వగ్రామం చెర్లపాలెంలో కూడా తను ఆదరిస్తారని భావించిన చెర్లపాలెం గ్రామ ఓటర్లు కూడా పూర్తిగా ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకించినట్లే ప్రస్తుతం తీవ్ర చర్చ అయితే జరుగుతోంది. ఇక చెర్లపాలెం స్వగ్రామం లోపల ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో భారీగా సంబరాలు జరుగుతున్నాయి. ఊరంతా ఒక్కటై ప్రస్తుతం అక్కడ బాణసంచాలు పేలుస్తూ విజయోత్సవ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఝాన్సీ రెడ్డి తీరుకు వైఖరికి నిరసనగానే ఓటర్లంతా కూడా ఆమెను వ్యతిరేకించినట్లు భావించారు. ఎందుకంటే అభ్యర్థులను కాకుండా తనను ఓడించడానికే తనను వ్యతిరేకించిన విధానమే ప్రస్తుతం ఈ ఓటర్ల లోపల కనిపిస్తోంది. మొత్తానికి ఝాన్సీ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి అన్ని నేనే పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అంటే నేనే అంటూ కూడా చేసిన ఒంటెద్దు పోకడలకు ఈ యొక్క 3 వరుస షాకులు, కీలకమైనటువంటి తన స్వగ్రామము
చెర్లపాలెం, అదేవిధంగా మడిపల్లి గ్రామము, కీలక నేత హరిప్రసాద్ చెందినట్టు సొంత గ్రామం సోమరం. సో ఈ 3 గ్రామాల లోపల దారుణ ఓటమి అయితే ప్రస్తుతం ఝాన్సీ రెడ్డికి ఒక చెంప పెట్టని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఝాన్సీ రెడ్డి నుంచి కూడా ఎన్నికలకు ప్రచారం ముగిసినా కూడా ఆమె ప్రచారం అక్కడ ర్యాలీ నిర్వహించి గ్రామస్తులను ఓటేయాలి, మీకు ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తాను, సొంత డబ్బులు ఖర్చు చేస్తానంటూ ఎన్ని చెప్పినా కూడా ఓటర్లు అయితే ఆమె చెప్పిన మాటలు విశ్వసించలేదని ప్రస్తుతం ఈ ఫలితాలను బట్టి చూసి తెలుస్తుంది. ఇక ఈ యొక్క మిగతా చోట్ల కూడా అటు తొర్రూరు మండలంలోని 31 గ్రామాలు, పెద్దవంగర మండలంలోని 21 గ్రామాలు, మొత్తంగా 52 గ్రామ పంచాయతీల్లో ఈ రోజున 2వ విడతల ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది వార్డు మెంబర్ స్థానాలు అన్ని కూడా రెబెల్ అభ్యర్థులకు వెళ్ళాయి, కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు వెళ్ళాయి. అంటే కాంగ్రెస్ కు అంటే ఝాన్సీ రెడ్డి నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా దాదాపు 65% స్థానాలు, వార్డు స్థానాలు, సర్పంచ్ స్థానాలు గెలుస్తారు. దీన్ని బట్టి చూస్తే సొంత నియోజకవర్గం, అది సొంత మండలము, సొంత గ్రామంలో కూడా ఝాన్సీ రెడ్డి అనుచరగణం గెలవలేకపోయారు. ఝాన్సీ రెడ్డి బలం లేదనేది మాత్రం ఇక్కడ ప్రస్ఫుటంగా బయటపడుతుంది. ఇక తిరుపతి రెడ్డి, ఝాన్సీ రెడ్డితో విభేదించిన దగ్గర బంధువు తిరుపతి రెడ్డి ప్రస్తుతం చెర్లపాలెం గ్రామం లోపల తన సొంత ఊరు చెర్లపాలెమే, అక్కడ తన అభ్యర్థి గెలవడంతో భారీ విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. మరో కొద్దిసేపట్లోనే సోమవారం గ్రామంలో కూడా కాకినాడ హరిప్రసాద్ ఆయన డిసి ప్యాక్స్ చైర్మన్ గా, ప్యాక్స్ డైరెక్టర్ గా ఉన్నారు. తన స్వగ్రామంలో కూడా దాదాపు 1,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఓటుకు 4,000 చీరలు, లిక్కర్ పంపిణీ చేశారు. అయినా కూడా ఓటర్లు అక్కడ ఝాన్సీ రెడ్డికి వైఖరికి బుద్ధి చెప్పారని చెప్పొచ్చు. మొత్తానికి ఝాన్సీ రెడ్డి తీరు ప్రస్తుతము 2 ఏళ్ల క్రితము రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తను ఏం చేసినా కూడా ఒక ప్రజలంతా కూడా అసలు తనకు సపోర్ట్ ఇచ్చారు. కానీ సొంత గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు ఈసారి ఆమెకు పూర్తిగా వ్యతిరేకంగా తనను బహిష్కరించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ఓట్ల లోపల మనకైతే ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అని చెప్పినా కూడా తనను ఆదరించలేదు, తన అభ్యర్థులను ఆదరించలేదు, తన అభివృద్ధి చేస్తానని కూడా ఎవరు నమ్మలేదు. అంటే ఝాన్సీ రెడ్డి మాటలు నమ్మేందుకు స్వగ్రామంలోని ప్రజలు, సొంత నియోజకవర్గం ప్రజలే సిద్ధంగా లేరనేది ప్రస్తుతం ఈ రిజల్ట్ ను బట్టి చూస్తుంది. ఇక దీనిపై ఏ విధంగా ఝాన్సీ రెడ్డి స్పందిస్తుంది? అక్కడ యశస్వి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, తను కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎన్నికలకు ముందే ఇందిరమీన్లు శాంక్షన్ చేశారు. గెలిపిస్తే తన అభ్యర్థులను, తన బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే మరిన్ని ఇండ్లు ఇస్తానని చెప్పారు. అయినా కూడా ప్రజలు వాళ్ళ మాట నమ్మలేదు. సో స్వయంగా ఎమ్మెల్యే మాటలు నమ్మలేదు, నేను కీలక నేతని చెప్పుకున్న ఝాన్సీ రెడ్డి మాటలు కూడా అక్కడ ఎవరు విశ్వసించలేదని ఈ ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇక చూడాలి ఝాన్సీ రెడ్డి కానీ, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కానీ ఈ ఫలితాలపై స్పందిస్తారు. ఎందుకంటే స్వగ్రామంలో నన్ను గెలిపించాలి అన్నట్టు కూడా ఛాలెంజ్లు వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారంలో తన బంధువులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు, పర్సనల్ అటాక్ కూడా చేశారు ఫ్యామిలీ విషయాలకు సంబంధించి. సో ఇప్పుడు మరి చెర్లపాలెం మోహన్ చూస్తారా? అక్కడి ప్రజలకు ఏ విధంగా ఝాన్సీ రెడ్డి మోహన్ చూపిస్తారు? ఎమ్మెల్యే ఎన్నో హామీలు గుప్పించారు, ఇందిరా మైండ్లు ఇస్తాము, సొంత డబ్బులు పెట్టి మీకు అందరు కూడా సాయం చేస్తాము. సో ఇప్పుడు ఆ నియోజక ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఈ ఫలితాలను బట్టి చూస్తే వాళ్ళంతా వీళ్ళని వద్దనుకుంటున్న సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏ విధంగా నియోజకవర్గం తిరుగుతారో చూడాలి ప్రస్తుతం అయితే. అయితే వేణు, ఒకప్పుడు మనం చూస్తున్నాం గత కొంతకాలంగా కూడా కొంచెం ఇంపాక్ట్ వేరేలాగా ఉంది యశస్విని రెడ్డి మీద. ఏదైతే ఈ సర్పంచ్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా ఒక మిస్టేక్ చేశారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక అందుకు కారణం అని అనుకోవచ్చా? 100%. దాదాపు పెద్దవంగర మండలానికి సంబంధించి కీలక నేత, కొడకండ్ల మండలానికి సంబంధించి కీలక నేతలు వీళ్ళంతా కూడా గతం నుంచే దాదాపు సంవత్సర కాలం నుంచే ఆమెను అసలు పార్టీకి సంబంధించి నిజమైనటువంటి జెన్యున్ గా పనిచేసే కార్యకర్తలను పట్టించుకోవాలని ఎన్నో విధాలు చెప్పి చూసినా కూడా తాను అవేమీ పట్టించుకోలేదు. దాంతో పాటుగా తన చుట్టూ ఉండి తనను గైడ్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో తన కోడలు గెలుపు కోసం పనిచేశారు. తనకు టికెట్ వస్తుందంటూ ఝాన్సీ రెడ్డి వెంట దాదాపు 4 నెలల పాటు తిరిగారు. కష్టపడి ప్రజల లోపలికి ఝాన్సీ రెడ్డి పేరును తీసుకెళ్లారు. అయినా కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టింది. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి కీలక నేతలు తన పక్కన చేర్చుకుంది. దాంతో పాటుగా మైనింగ్ సంబంధించి కొలన్పల్లి గుట్టలు కానీ ఇతర మైనింగ్ సంబంధించి కొన్ని అంశాల్లో తను అక్రమాలు చేస్తున్నట్టు కూడా తన దగ్గర ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా ఎన్నోసార్లు చెప్పి చూసినా కూడా తను వాళ్ళందరినీ దూరం పెట్టింది. కానీ తన వైఖరిలో ఏ రోజులో మార్పు రాలేదు. దాంతో పాటుగా నేను ఆ అధిష్టానం నుంచి పదవి తెచ్చుకుంటాను, ఎమ్మెల్యే పదవి నేను చెప్పినట్టే వినాలంటూ కూడా తన కోడల్ని కూడా కొంత పని చేసుకునే ఒక చర్చ జరిగింది. సో ఇవన్నీ వ్యవహారాలు చూసినటువంటి ద్వితీయ శ్రేణి నేతలు, కీలకంగా పనిచేసే సీనియర్ నేతలంతా కూడా ఝాన్సీ రెడ్డి నుంచి కొద్దిగా దూరం అవుతూ వచ్చారు. సో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైతే వస్తున్నాయో మళ్ళీ తిరిగి పంచాయతీ ఎన్నికల లోపల కనుక ప్రభావం చూపకపోతే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల లోపల పడుతుంది. పూర్తిగా గ్రామాల లోపల సర్పంచ్ లేకుంటే అక్కడికి వెళ్ళినా కూడా మనం ఏం పని చేయలేమంటే చెప్పి చూసినా కూడా ఝాన్సీ రెడ్డి ఏ రోజు కూడా తమ మాటల్ని పట్టించుకోలేదు. లేఖలు కూడా రాశారు. దాంతో పాటు గాంధీ భవన్ కు వెళ్లారు. పెద్ద కృష్ణమూర్తి తాను డైరెక్ట్ ఒక 200 మంది కాంగ్రెస్ శ్రేణులను తీసుకెళ్లి అధిష్టానం ఫిర్యాదు చేశారు. అయినా కూడా తనపై ఎటువంటి చర్యలు లేవు. ఇక మరోవైపు పంచాయతీ ఎన్నికల లోపల కలిసి వెళ్ళాలి, ఈ
కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పినా కూడా ఝాన్సీ రెడ్డి ఒంటెద్దు పోకడే పోయింది. సో దీంతోనే రెబెల్ అభ్యర్థులంతా ఒకటయ్యారు. రెబెల్ అభ్యర్థులను బరిలోకి నిలిపేందుకు అసమ్మతి వాదులంతా ఒకటయ్యారు. సో తాను సర్పంచ్ అభ్యర్థులను ఎవరినైతే సెలెక్ట్ చేసుకుందో ఆ సెలక్షన్ లోనే తప్పుంది, ఆ సెలక్షన్ చేసిన అభ్యర్థులంతా కూడా అక్రమాల అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన వ్యక్తులు ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నుంచి దాదాపు 10-15 రోజుల క్రితం నుంచే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది గతం నుంచి ఝాన్సీ రెడ్డి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవద్దని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బలపరచడం అనేది కూడా తప్పు చేస్తున్నామంటూ కూడా రేబెల్ అభ్యర్థులు చెప్పడం జరిగింది. కానీ తను వినకపోవడంతో చివరికి నామినేషన్లు వేశారు, పోటీలో దిగారు. అప్పటికి కూడా నామినేషన్ విత్డ్రా కోసం ప్రయత్నం చేయండి, మంచి వ్యక్తులు ఎన్నుకుందామని చెప్పినా కూడా ఏ రోజు ఝాన్సీ రెడ్డి వినకపోవడంతో ప్రస్తుతం ఈ ఫలితాలు తన వైఖరికి తను ఇన్ని రోజుల పాటు 2 ఏళ్ల పాటు పాలకుర్తి చేసినటువంటి వ్యవహారానికి ఒక చెంప పెట్టినటువంటిది ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ శ్రేణి లోపల చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, తన సెలక్షన్, పార్టీని నడిపే విధానం అంతా కూడా లోపభూయిష్టమైంది అనేది ప్రస్తుతం ఈ ఫలితాలను బట్టి తెలుస్తుంది. ఇక ఝాన్సీ రెడ్డి తీరు మారకపోతే వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అవి పార్టీ గుర్తుతో జరుగుతాయి కాబట్టి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కనిపిస్తుంది. సో ఏం చేయబోతుంది మరి ఝాన్సీ రెడ్డి ఈ ఫలితాలను చూసిన తర్వాత అనేది కూడా చూడాలి. రైట్ వేణు, థ్యాంక్స్ అప్డేట్స్. చూస్తున్నాం కదా, ఒకవైపు అనేక రకాల తప్పిదాల వల్ల ఇవాళ ఓటమి పాలైంది అని చెప్పి, మరోవైపు అక్కడ జరుగుతున్నటువంటి అంతర్గత పార్టీలో జరుగుతున్నటువంటి దాంట్లో కావచ్చు, అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ కావచ్చు. సో మొత్తానికి దీనికి సంబంధించి ఒక బైట్ కూడా ఉంది. మనం ఒకసారి చూసిన తర్వాత మాట్లాడు. ధర్మారపు మహేందర్ను గెలిపించినందుకు మీ అందరికి పేరు పేరున అందరికి ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ధర్మాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మాది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు వ్యతిరేకం కాదు, మేమంతా ఒకటే. మా అభ్యర్థిని గెలిపించుకున్నాం, కష్టపడ్డోడికి న్యాయం జరగాలన్న కేవలం అదే ఒక కారణంతో నిలబెట్టడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు, న్యాయం గెలిచింది. మీకు అందరికీ దండాలు. రైట్, చూస్తున్నాం కదా, ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థి ధర్మారపు ప్రసాద్ మాట్లాడుతున్నటువంటి చూస్తున్నాం. ఎంత సక్సెస్ఫుల్గా ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో కూడా ఒకవైపు చూసుకుంటే ఏదైతే యశస్విని రెడ్డికి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో